కోనసీమ తిరుమల వాడపల్లి క్షేత్రం 7 శనివారాల వెంకన్న దర్శనం 7 జన్మల పుణ్యఫలం ఈ యొక్క స్వామివారి యొక్క సన్నిధానంలో ఈ రోజు అధ్యయనోత్సవాలు ఆఖరి రోజు సందర్భంగా స్వామివారికి శ్రీ స్వామివారికి అర్చనానంతరం శ్రీ వెంకటేశ్వర సహిత లక్ష్మీహైశ్వర హోమం తదనంతరం స్వామివారికి నివేదనానంతరం స్వామివారికి ద్రవిడ వేదపారాయణంతో నీరాజన మంత్రోత్పాలతోటి తొలిహారతతోటి ప్రారంభమై ఈ రోజు తెల్లవారుజామున దర్శించుకోవడానికి విశేషంగా వేలాది మంది భక్తులు తమ యొక్క కోరికలు విన్నపజేయడం జరిగింది. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ నమః. వాడపల్లి క్షేత్రంలో వేయించేస్తున్న స్వయంభూ శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ఈ రోజున శనివారం సందర్భంగా వేకుజాము నుంచి కూడా భక్తులు వేలాదిగా వచ్చి స్వామివారిని దర్శించుకోవడం జరుగుతుంది. ఈ రష్ను రెగ్యులేట్ చేయడానికి వీలుగా మరి శేఖర దర్శనం కల్పించడానికి భక్తులకి అన్ని రకాల ఏర్పాట్లు కూడా దేవస్థానం వారు చేయడం జరిగింది. ఇందులో భాగంగానే వృద్ధులకు, గర్భిణీ స్త్రీలకు, అలాగే చంటిపిల్లల తల్లికి కూడా ప్రత్యేకమైన క్యూ లైన్స్ ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే వేసవదాహార్తిని తెచ్చడానికి వీలుగా మజ్జిగ, మంచినీరు మరియు పాలు, బిస్కెట్లు కూడా పంచడం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమంలో స్వచ్ఛంద సంస్థలో సేవకులు కూడా పాల్గొని స్వామివారి సేవ చేస్తున్నారు. ఈ స్వామివారి దర్శనానంతరం కూడా స్వామివారి నిత్యాన్నదాన పథకంలో మరి వచ్చిన భక్తులందరికీ కూడా అన్నప్రసాదం ఏర్పాటు చేయడం జరిగింది. కావున ఈ అవకాశాన్ని వినియోగించవలసిన భక్తులందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. ఓం నమో వెంకటేశాయ నమః. మేము ఒక 7 వారాల నుంచి వస్తున్నామండి. ఇది 7th వీక్. ఒక 20 minutes లో అయితే అయిపోయిందండి. మాకు 2 hours 3 hours అయితే పట్టేసేది. చాలా ఫ్రీగా అయింది. 7 వారాల నుంచి వస్తున్నామండి. 7th వీక్ ఇది. ఇప్పుడైతే 20 minutes లో అయిపోయిందండి. లాస్ట్ వీక్ వరకు అయితే 2 hours పట్టింది. చాలా ఫ్రీగా ఉంది. చాలా బాగా జరిగిందండి దర్శనం. 50 రూపీస్ టికెట్ తీసుకున్నాం. మరిన్ని వార్తల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. టీవీ నయన్.